జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉత్తుత్తగా ఉండేటట్టు లేవు కదా. పోటీ పొట్టుగా 4 కాళ్ళ మీద నడిచేటట్టే కొడుతుంది. ఇదంతా తెలంగాణలో ఉన్న పార్టీల నడుమ అనుకుంటే మన అంచనాలు డ్రైనేజ్ల ముంచినట్టే. ఎందుకంటే ఆ హోరాహోరీ పోటీ ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే నడుస్తున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కావాలనుకున్నోళ్ళు ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇక్కడ చూడండి, కంజర్ల విజయలక్ష్మి అనే కాంగ్రెస్ లీడర్ అమ్మ టికెట్ నాకే ఇవ్వాలన్నట్టు పెద్ద పెద్ద ఫోటోలతోని బ్యానర్లు కట్టింది జూబ్లీహిల్స్లో. ఎవల కళ్ళు మాండినాయో ఎవల కోపం వచ్చింది. అమ్మా నీకు టికెట్ ఇస్తే మేమేం కావాలి అన్నట్టు పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు పొట్టు చింపేసిండ్రట. ఎస్పీఆర్ హిల్స్, కార్మిక నగర్ ఇంకా కొన్ని దిక్కులలో ఫ్లెక్సీలు పెద్దగా కడితే చింపి పారేసిండ్రట. ఇదంతా చేయించింది సీఎన్ రెడ్డి అని అంటుండ్రు విజయలక్ష్మి వర్గం మనుషులు. ఎట్లుందో చూడండి కాంగ్రెస్ పార్టీలలో. సొంత పార్టీలతోనే పోటీలు పెట్టుకునే వారు వన్ సైడే జరుగుతున్నది అన్నట్టు చేస్తుండ్రు. ఇద్దరు కొట్టుకుంటే మూడవనికి సందు దొరికింది అన్నట్టు వీళ్ళు కొట్టుకుంటుంటే బయట పార్టీలు గెలుస్తాయి కావచ్చు. మరి ఎందుకు వచ్చిన పంచాయతీ? అందరు కలిసి ఫలానా మనిషిని నిలబెడతాడు అని చెప్పుకొని ఎవల పని వాళ్ళు చూసుకుంటే అయిపోయాయి. కానీ ఇట్లా లొల్లి పెట్టుకొని ఫ్లెక్సీలు చింపుకొని ఇజ్జత్ తీసుకున్నాడు ఎందుకు అని అంటుర్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. పార్టీ పెద్దలు కూడా ఈ తగాదాలను తమాషాలు చూసినట్టు చూస్తున్నారు. ఏందో ఏమో పోన్రి. కర్ణాటకలో ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ ఏమంట మొదలుపెట్టిండో కథమిగ అప్పటి నుంచి మన తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఏదో ఒక సందర్భంలో ఆ ముచ్చట తీసి ప్రతిపక్షాలను, మరీ ముఖ్యంగా సెంటర్లో బీజేపీ సర్కారే ఉన్నందున ఇక్కడ అక్కడ బీజేపీ లీడర్లను ఏదో ఒక రూపంలో విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే ఈటలను బండన్నను డైరెక్ట్గా ఎంత మాట అన్నాడో అమ్మో నానోరితో నేను చెప్పగానే తల్లి మీరే చూడండి. ఓట్ల హేరాఫేరీ జరిగింది, ఓట్ చోరీ బీజేపీ పాల్పడింది కాబట్టే నేను గతంలో కూడా ఆరోపించినాను. ఇక్కడ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినారు. దాంట్లో కూడా కొంతమంది ఓట్ చోరీ వల్లే గెలుపు సాధ్యమైన మాట చెప్పడం జరిగింది. నేను ఈ ఆరోపణ కరీంనగర్లో ఉండి చేశాను. కరీంనగర్లో కూడా ఒక టీన్ షెడ్లో 40 ఓట్లు నామోదై ఉన్నాయి. నేను ఆనాడు ఆ పేపర్స్ చూపించినాను. బండి సంజయ్ గారు దీనికి జవాబు చెప్పాలని చెప్పినాను. ఇంతవరకు స్పందన లేదు. ఇప్పుడు ఇందాక జూబ్లీహిల్స్లో ఖాళీద్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఓటు అంశం 3 చోట్ల అది ఓటు నామోదై ఉంది. 3 డిఫరెంట్ పేర్లతో తండ్రి పేరు మార్చి తన పేరు తారుమారు చేసుకొని ఈ రకంగా ఓటు చోరీ పాల్పడినాడు. కాబట్టే ఈటల రాజేందర్ గారు 3 లక్షల మెజారిటీ వచ్చిందంటే దీంట్లో గోల్మాల్ జరిగింది, దాంట్లో అనుమానం లేదు. ఓష్ని పూసుకున్న గంత మాట అన్నవేంది సారు? ఇది షిల్కి పెద్ద గాలి దుమారమే అవుతుంది పోన్రి. మరి అంతే కదా, తెలంగాణలో కూడా ఓట్ చోరీ జరిగింది. అట్లా జరగకపోతే బండి సంజయ్ అసలు గెలిచేటోడైనా? ఈటల రాజేందర్కు 3 లక్షల మెజారిటీ ఎట్లా వస్తుంది అనబట్టిండు. అంత బహిరంగంగా మాట్లాడితే ఇంకేముంది, ముందు బీజేపీ వాళ్ళ మాటల దారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది కావచ్చు.